హలో నమస్తే, వెల్కమ్ టు umadevarkonda.com. ఈరోజు మనం చేయబోయే డిష్ పులుసు. దీనికి కావలసిన పదార్థాలు: ములక్కాడ, దోసకాయ, ఆనపకాయ, ఆలు, ఉల్లిపాయ, క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి, టమాటాలు, క్యాప్సికమ్. వీటిని మనము ఒకటొకటిగా తీసుకుని ముక్కలు చేసి పెట్టుకున్నామండి. తాలింపు దినుసులు, ఆయిల్, ఉప్పు, కారము, చింతపండు, చిక్కటి చింతపండు రసము 2 కప్పులు చిక్కటి చింతపండు రసము, బెల్లం తురుము 1 చిన్న కప్పు. ముందుగా మనము ఈ తరిగిన అన్ని రకాల కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని స్టవ్ మీద పెట్టి ఇందులో వాటర్ వేసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేద్దాం. ముక్కలకి మడికే మనం సరిపడా ఉప్పు వేసాం. ఉడికేటప్పుడు ఉప్పు ముక్కలకు అంటుకుని చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ముక్కలు ఉడకనిద్దాం. ముక్కలు ఉడికిన తర్వాత పులుసు చేయడం చాలా ఈజీ. ముక్కలు ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తయారు చేసి ఉంచుకున్న సాంబార్ పౌడర్ వేసుకుందాం. ఇది మనము శనగపప్పు వేయించాము. శనగపప్పు 1/4 కప్పు, మిరియాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ధనియాలు 1/4 కప్పు, కొద్దిగా 1 గుప్పెడు బియ్యము, కరివేపాకు 1 గుప్పెడు, ఎండుమిర్చి 1 గుప్పెడు, దాల్చిన చెక్క చిన్నది, లవంగం 1, యాలక్కాయ 1 వేసి వేయించి పొడి చేసిన పొడి 2 స్పూన్ల పొడి మనము ఇప్పుడు ఈ పులుసులోకి వేస్తున్నాము. బాగా మిక్స్ చేసేస్తున్నాము. ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండి తీసుకుని దాన్ని చిక్కటి పేస్ట్ చేసాము. 2 స్పూన్ల శనగపిండి పేస్ట్ని మనం ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసి బాగా కలిపేద్దాం. బాగా కలిపేసేద్దాము. ఇప్పుడు మనం ఇందులోను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చిక్కటి చింతపండు పేస్ట్, అది వేసేద్దాం. ఇది 2 కప్పు, 2 కప్పులు పడుతుంది. చిన్న కప్పుతో, ఇలాంటి చిన్న కప్పుతో 2 కప్పులు చింతపండు పేస్ట్ వేసుకున్నాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా చిక్కగా ఉంది కదా, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా పలసం చేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాము. 1 స్పూన్ కారం వేస్తున్నాము. బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇంతకు ముందర తురిమి పెట్టుకున్నాం కదా ఒక చిన్న కప్పుడు బెల్లం తురుము ఇందులో వేసేద్దాం. ఇప్పుడు 1 నిమిషం మరిగేదాకా ఆగుదాం. ఓకే, ఇది మరుగుతుంది. ఈ లోపల మనము పోపు పెట్టేసుకుందాం. తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకుని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆన్ చేసుకుని నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఇంగువ పౌడర్ వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి ఇప్పుడు
చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేసుకుందాం. చివరిగా కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని మనం మరుగుతున్న పులుసులో వేసేసుకుందాం. కమ్మని పులుసు తయారైపోయింది. పులుసు రెడీ అయిపోయింది. ఇందాక మనము ముక్కలకి సరిపడా మనకే ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పులుసుకి సరిపడా ఉప్పు వేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఈ పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే పులుసు రెడీ.